అండి. ఇండియా మ్యాచ్ మాత్రం 100% ఇండియా గెలుస్తుంది. కాకపోతే కొంచెం మ్యాచ్ తక్కువనే ఉంటుంది. ఒక 10-15 రన్స్ లో పాకిస్తాన్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. అంటే మ్యాచ్ కంపల్సరీగా ఇండియా గెలుస్తుంది, కాదు ఒక 10-15% టఫ్గా ఉంది అంటున్నారా? ఒక 10-15 రన్స్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. మీరు కూడా ఏదైనా ప్రిడిక్షన్ ఆధారంగా చెప్తున్నారా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా చెప్తున్నారా? అంటే ఇండియా మంచిగా బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఫీల్డింగ్ మంచిగా బాగానే ఉంది. కాకపోతే మొన్న అట్లా లాస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ కూడా కొంచెం బాగానే ఆడింది కాబట్టి అదే కొంచెం పుంజుకుందనే ఉద్దేశంతో కొంచెం ఉంది. సో పాకిస్తాన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా అంటారు? కొంచెం వరకు పర్వాలేదు, అంటే ఆడతారు. వికెట్స్ పడితే మాత్రం కొంచెం చెప్పలేం, కానీ తక్కువ అయితే మ్యాచ్ తక్కువ వస్తుంది. ఒక 10-15 రన్స్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. యా, సో ఒక 10-15% ఏమైనా టఫ్ ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకంలో ఉన్నారు. యా, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. సో దేన్ని బేస్ చేసుకొని మరి ఇన్ని చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి కదా. ఇప్పుడు కెప్టెన్కి సంబంధించి కెప్టెన్స్ గురించే మాట్లాడుకుందాం. మనకి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కెప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా చెప్పగలుగుతారా మీరు? కెప్టెన్ నేమ్స్ని బట్టి ఏదైనా ఉంటుందా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉంటుంది. కెప్టెన్ దాని ప్రకారం అయితే బాగానే ఉందండి. ఇక్కడ ఏంటంటే అనేక మంది సభ్యులు ఉన్నారు కదా, 11 మంది కూడా ఆడతారు కాబట్టి మెయిన్ అభిషేక్ శర్మ గారు, సూర్యకుమార్ యాదవ్, అటు వచ్చేసరికి సల్మాన్ ఆగా ఉన్నారు, సల్మాన్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి పేరు బలాలు ఏమైనా చూడడానికి అవకాశం ఉంటుందా మనకి? వీరిద్దరిది చూడొచ్చు. ఇద్దరిది కూడా బాగానే ఉంది. ఇద్దరిది బాగానే, ఇద్దరు కూడా సాటర్డే స్టార్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా మన దాంట్లో కొంతమంది సభ్యులది బాగలేదు. ఎవరు? అభిషేక్ శర్మ గారు, హార్దిక్ గారు. ఓకే, వాళ్ళది కొంత బాగాలేదు జాతకం. ఓకే, జాతకం బాగాలేదు కాబట్టి వాళ్ళు కొంత పర్ఫార్మెన్స్ ఇబ్బంది అవ్వచ్చు. కొంతమంది సభ్యుల పర్ఫార్మెన్స్ బాగాలేకపోవటం వల్ల కూడా జరుగుతుంది. అంతేకాకుండా అనేక అంశాలు కూడా ఉంటాయి, అందరికి తెలిసినటువంటి ఇంజురీస్ అని కూడా కాదండి, ప్రకృతి తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే జాతకం అనేది బాగలేకపోతే ముందు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మనకి. ముందు రోజు కొంత ఎఫెక్ట్ అవ్వటము, ఇలా ప్రకృతి తెలియజేస్తుంది. ఫస్ట్ జాతక ప్రభావము మనకి ముందే కొంత అర్థమవుతుంది. అప్పుడు ముందు జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాల్సి వచ్చి కొంత చేస్తారు. కాకపోతే మనము పూర్తిగా ప్రకృతిని మనం జయించలేం, మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వర్షం పడితే గొడిగేసుకొని పోగలం అంతే, రెయిన్ కోట్ వేసుకుపోగలం, కానీ వర్షాన్ని మనం ఆపలేం కదా. అంటే నాకు కూడా ఉండే డౌట్ ఏంటంటే, చాలా సందర్భాలు ఇది కేవలం ఆట గురించే కానీ యుద్ధాల విషయంలో కూడా గతంలో చూసేవాళ్ళు కదా, జాతకాలు చూసేవాళ్ళు, అన్ని చూసేవాళ్ళు. ఇప్పుడు ఆటల విషయంలో చూస్తున్నారు, బిజినెస్కి చూస్తారు. సో ఏదైనా సరే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది అనేది సహజంగా బయట. అంటే ఇప్పుడు బాగా ఆడితేనే గెలుస్తామని ఇక్కడ ఆటలు అంటారు. బాగా యుద్ధం చేసి మంచి టాక్టికల్గా మూవ్ అయితేనే యుద్ధంలో గెలుస్తాం. వ్యాపారంలో చాలా తెలివిగా ఉండి మనం జాగ్రత్త పడితే అక్కడ జాగ్రత్త పడవచ్చు అంటుంటారు. కానీ మరి జాతకాల ప్రభావం అనేది ఎలా ఉంటుంది వీటన్నిటి మీద? అంటే పూర్తిగా మనిషి మీద, పని చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అంటారు కదా. సో జాతకాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? కాదండి, ఖచ్చితంగా కూడా భగవంతుడి యొక్క శక్తి మనకు అనుకూలంగా ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. భారతంలో ఒక సంఘటన ఉంటుందండి, క్లుప్తంగా చెప్తాను మీకు, టైమ్ ఈజ్ ప్రీషియస్. సో అక్కడ ఏమవుతుందంటే ఒక పోటీ పెడతారు. ఆ పోటీ పెడితే ఏంటంటే ఇక నేలలో ఒక తొట్టిలాగా ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ యొక్క ఇమేజ్ పైన ఏంటంటే ఫ్యాన్ టైప్ ఒకటి ఉంటుంది, దానికి ఒక చేప బొమ్మ ఉంటుంది. నీళ్లలో ఉండేటువంటి ఈ యొక్క ఇమేజ్ కూడా చూస్తూ పైన గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అది అలానే నిలబడి ఉంటుంది. అప్పటి ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం వాళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నీళ్ళలో ఇమేజ్ చూస్తూ పైన ఉన్నటువంటి చేప బొమ్మను కొట్టాలి. అది స్వయంవరంలో పోటీ. అనేక మంది వస్తారు, చాలా ప్రయత్నం చేస్తారు, కానీ ఓడిపోతారు. చివరికి అర్జునుడు వస్తారు, ఆయన మారువేషంలో ఉంటారు ఆ సమయంలో. అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కారం కూడా చేసుకొని అతను చూసి కొడతాడు, గెలుస్తాడు. అది అందరూ తెలిసిన విషయమే, గెలుస్తారు అతను. అప్పుడు అతనికి కొంత గర్వం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడితో అంటారు, నా యొక్క టాలెంట్ని బట్టి నేను కొట్టగలిగాను. అది వాస్తవానికి టాలెంట్ ఉండాలి, టాలెంట్ లేకపోతే కొట్టలేరు. బాగా ఎక్స్పర్ట్ అతను. ఎందుకంటే నీళ్ళలో ఇమేజ్లో చూస్తూ పైన ఫ్యాన్ వంటి పరికరాన్ని గుండ్రంగా తిరిగేదానికి కొట్టడం, చేప బొమ్మ అని అంటే అంత ఈజీ కాదు. అది ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఉండు, భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాలి. ఇందులో భగవంతుడు చేసింది ఏముంది?
అర్జునుడు ఎక్స్పర్ట్, బాగా నైపుణ్యం ఉంది అతనికి. ఇమేజ్ చూశాడు, చేపబొమ్మను కొట్టాడు. ఇంకా దేవుడు చేసింది ఏంది మధ్యలో? నా గొప్పతనం వల్ల నేను కొట్టాను అని అనుకుంటాడు అతను. శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైతే నీటిలో పైన చేపబొమ్మని యొక్క ప్రతిబింబం చూస్తూ కొడుతున్నావో కొన్ని సెకండ్ల పాటు గాలి రాకుండా నేను ఆపాను. ఓకే. అప్పుడే కనుక గాలి అనేది ఎట్లయినా వస్తుంది ప్రకృతి. ఒక చెట్టు కొంచెం కదిలిందంటే గాలి వచ్చేస్తుంది. గాలి వచ్చింది అనుకోండి, ఎదురుగా ఉండేటువంటి తొట్టులో నీళ్లు ఉంటాయి, కొంచెం చిన్న గాలి వచ్చినా చాలు ఆ యొక్క తరంగాలు వచ్చేస్తాయి. తరంగాలు వస్తే ఆ సెకండ్కి వచ్చినా చాలు, ఒక్క సెకండ్ వచ్చినా చాలు, ఆ తరంగాలు వస్తే పైన ఉన్నటువంటి దాన్ని కొట్టలేరు. మరి కొన్ని సెకండ్స్ పాటు గాలి రాకుండా నేను ఆపాను. అది భగవంతుడి సహాయం ఉంటేనే నువ్వు గెలవగలవు. ఈ విధంగా చెప్తారు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా అవనివ్వండి, ఒక వ్యక్తి ఉన్నాడు, బ్రహ్మాండంగా చదువుకున్నాడు, అతను బాగా 90% రావాలి, టాపర్ అవుతాడు. కానీ తెల్లవారితే ఎగ్జామ్ అనగా ముందు రోజు జ్వరం వచ్చేసింది. ఈజ్ అనేబుల్. ఇప్పుడు మీరు చెప్పారు భగవంతుడి సపోర్ట్ ఉంటేనే విజయం అవుతుంది. భగవంతుడి సపోర్ట్ ఉంటేనే విజయం. కేవలము నేను బాగా చదివాను కాబట్టి వస్తుంది అనుకోవడం పొరపాటు. చదవాలి, అలాగని నేను మానవ శక్తిని తక్కువ అంచనా. నాకు అర్థమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఆడే ప్రతిసారి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదో పూజలు మంత్రాలు చేస్తూ ఉంటారు. గతంలో చాలా సందర్భాల్లో మనం పాకిస్తాన్ వాళ్ళు మనకంటే ఎక్కువ చేస్తూ ఉంటారంట కదా. సో మరి వాళ్ళకి కలిసి రావడం లేదు. సరే, వాళ్ళ పద్ధతులు వేరే ఖచ్చితంగా. సో మన వాళ్ళు కూడా చాలా మంది పూజలు చేస్తుంటారు కదా బయట. ఇవి కూడా అంటే అభిమానులు చేసే పూజలు కూడా అక్కడికి అందుతాయా? ఆ సపోర్ట్ అందుతుందా? అందుతుంది, ఖచ్చితంగా కూడా సపోర్ట్ ఉంది. అదే ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది అభిమానులకి భారతీయుల మీద కోపం, బాధ ఉంది. వీళ్ళు ఎందుకు ఆడాలి అనే నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. మన నెగిటివ్ ఫీలింగ్ ప్రభావం పడదా? అదేలేండి. గెలవడం అనేది గెలిస్తే సంతోషమే, కానీ అసలు ఎందుకు ఆడాలి అనేటువంటి బాధ ఎక్కువ ఉంది. మరి ఆ బాధ ప్రభావం, అందుకే మా ఉసురు తగులుతుంది అంటారు చూడండి. ఉసురు తగులుతుంటే తగులుతుంది. మరి ఆ నెగిటివ్ ప్రభావం కూడా కొంత ఉంటుంది భారతీయులు టీం మీద కూడా పడుతుంది. అది దాన్ని దిష్టి దోషం అని కూడా అంటారు. ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. ఈ యొక్క గ్రహాలను బట్టి, నక్షత్రాలను బట్టి మనిషి స్వభావం మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే, సైంటిఫిక్గా కావాలంటే, కొన్ని మానసిక వైద్యాలకు వెళ్ళి చూడండి. ఆ రోజు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, పెద్ద పెద్దగా అరవటం, అది ఉంటుంది. ఓకే, సరే, చివరిగా ఇప్పుడు ఏ విషయాల మీద మీరు ఈ ప్రిడిక్షన్ చెప్పారు అనేది, ఫైనల్గా ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మరొకసారి మీ మాటల్లో. ఫైనల్ ఏంటంటే, భారతదేశం గెలవాలని అందరం కోరుకుంటాము, కానీ భారతదేశం గెలవడం అంత ఈజీ కూడా కాదు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ భారత గెలుస్తుందని కూడా భావిద్దాం. 50-50 ఛాన్సెస్ కాబట్టి భారత గెలవాలని కూడా భావిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ శర్మ గారు మాతో జాయిన్ అయ్యేందుకు. అంటే చూస్తున్నాం కదా, మురళీ శర్మ గారి ప్రిడిక్షన్ ప్రకారం అయితే చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. చెప్పలేం, భారత్ గెలవాలని కోరుకుంటున్నారు ఆయన కూడా, కానీ చెప్పలేమంటున్నారు. 50-50 ఛాన్స్ అంటున్నారు. ఒకవేళ దాయాది గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇది కేవలం ఒక ప్రిడిక్షన్ మాత్రమే. కొన్ని అంశాల ఆధారంగా ఆయన చెప్పాల్సింది ఆయనకి తెలిసింది, ఆయన చెప్పగలిగింది ఆయన చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. బట్ వీఆర్ గోయింగ్ టు విన్ అనేది నా నమ్మకం. అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పిన దాని ప్రకారం కాబట్టి మీరైనా నేనైనా కోరుకునేది ఏంటంటే గెలవాలి, గెలుస్తున్నాం, గెలిచి తీరుదాం ఖచ్చితంగా. ఏది ఎలా ఉన్నా సరే అధిగమిద్దాం. భారతీయులుగా మన అందరం కూడా భారతదేశం గెలవాలని కోరుకోవాలి. ఇండియా గెలిస్తేనే కూడా అందరం సంతోషపడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ఆర్టీవీకి వచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు. సో ఎప్పటికప్పుడు ఇవి కేవలం కొంతమంది ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు, నమ్ముతుంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము అంటే దాంట్లో భాగంగా అసలు ఇటు కోణంలో కూడా ఏముంది అనేది చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. మరికొద్ది సేపట్లో క్రికెట్ ఎక్స్పర్ట్స్తో కూడా మేము మాట్లాడతాం. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్, మ్యాచ్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, లేదంటే ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయి, ఏం మైనస్లు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి ఆర్టీవీ డిస్కస్ చేయబోతుంది. ఆర్టీవీ చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.